అందరికీ నమస్కారం. మీరు డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి మంచి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకోసం ఒక బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక సంస్థ అయిన CSIR CCMB నుంచి అదిరిపోయే ఉద్యోగాల భర్తీకి అఫీషియల్గా నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ రిక్రూట్మెంట్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ముందుగా ఈ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్టయితే CSIR సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMBలో మొత్తం 30 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 25 ఉండగా టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 5 ఉన్నాయి. శాలరీ విషయానికొచ్చినట్టయితే టెక్నికల్ అసిస్టెంట్కి నెలకు సుమారుగా రూ. 72,240 మరియు టెక్నికల్ ఆఫీసర్కి రూ. 90,100 వరకు అదిరిపోయే జీతం లభిస్తుందని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే, గవర్నమెంట్ జాబ్ని సాధించడం మీ లక్ష్యమైతే తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేయండి. ఇక అర్హతల విషయానికొచ్చినట్లయితే పోస్టును బట్టి BSc మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్లో 60% మార్కులతో పాటు 1 సంవత్సరం అనుభవం ఉండాలి. అదేవిధంగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకైతే సంబంధిత సబ్జెక్ట్లో MSc లేదా BE బీటెక్ పూర్తి చేసి ఉండాలని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఏజ్ లిమిట్కి సంబంధించి చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు గరిష్టంగా 28 ఏళ్లు మరియు టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. అయితే నిబంధనల ప్రకారం SC, ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్లు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా PWBD అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు సడలింపు ఉంటుందని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ముందుగా సెలక్షన్ ప్రాసెస్ విషయానికొచ్చినట్లయితే అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వారికి రాత పరీక్ష ఉంటుంది. ఈ రాత పరీక్షలో మొత్తం 3 పేపర్లుంటాయి. పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. దీనికి నెగటివ్ మార్కింగ్ లేదు. పేపర్ 2లో జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్, పేపర్ 3లో సంబంధిత సబ్జెక్ట్ నుండి ప్రశ్నలు వస్తాయి. పేపర్ 2 మరియు పేపర్ 3లో ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కును తీసివేస్తారు. అంటే ఇక్కడ నెగటివ్ మార్కింగ్ ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొచ్చినట్లయితే UR, OBC మరియు EWS అభ్యర్థులు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మహిళలు, SC, ST, PWBD మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. వీరు ఉచితంగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు CSIR CCMB అఫీషియల్ వెబ్సైట్ www.ccmb.res.in లోని కెరియర్స్ సెక్షన్లోకి వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ హార్డ్ కాపీని అవసరమైన సర్టిఫికేట్లతో కలిపి మార్చి 2, 2026 సాయంత్రం 6 గంటలలోపు CCMB హైదరాబాద్ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన తేదీలు చూసినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్లు జనవరి 27, 2026 నుండి ప్రారంభమయ్యాయి. ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 23, 2026. ఒకవేళ మీకు సంబంధిత అర్హతలు లేనట్టయితే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోవద్దు. తప్పనిసరిగా నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇది చాలా అరుదుగా వచ్చే మంచి అవకాశం. ఫ్రెండ్స్, ఇవి CSIR CCMB నుంచి రిలీజ్ అయినటువంటి టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు. నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశమైతే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.